ఆ టీమ్ ఎఫెక్ట్ లేదు బ్రో. ఎవరికి ఇష్టం వచ్చేది వాళ్ళు ఆడుకుంటారు. దానికోసం ఇట్లా అంటే అది అనుకుంటున్నాను నేను. పర్సనల్ గా వ్యక్తి పర్సనల్ స్పోర్ట్ చేయాలని చెప్పి చూస్తా ఉన్నారు. అభిషేక్ గారు జైబ్ లో తీసి ఫర్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అని అంత డెడికేట్ చేసి అంత అంత ధైర్యంతో ఖచ్చితంగా సెంచరీ కొట్టగలనన్న ఆ ధైర్యంతో వెళ్ళి మ్యాచ్ ఆడారు కదా. అలా ఎలా సొంత ప్లే అని ఎలా అంటారు మీరు? అదే అనుకుంటా సొంతంగా స్కోర్ చేసి టార్గెట్లు కూడా చేసుకుంటే అది కాదు బ్రో. టీమ్ ఎఫెక్ట్ పెట్టి మనం టీం తగ్గట్టు ఆడితే కంపల్సరీ సక్సెస్ ఉంటుంది. వస్తారు ప్లే ఆఫ్స్ గానీ వస్తారని అనుకుంటున్నా. వీళ్ళు ఇలాగనే కంటిన్యూ చేస్తే ప్లే ఆఫ్స్ అయితే రాలేరు. ఇంకా 5 మ్యాచ్లు ఉన్నాయి. 5కి 5 గెలిస్తే కానీ ప్లే ఆఫ్స్ కి వెళ్ళగలరు. 5కి 5 గెలుస్తారంటారా? 5-5 గెలవడం అంటే చెప్పలేము. ఆల్రెడీ నిన్న మ్యాచ్ ఒకటి గెలిచింది, బాగానే ఆడారు. అట్లానే టీం ఎఫెక్ట్ పెట్టి ఆడితే 100% గెలుస్తారు. గెలిచి ప్లే ఆఫ్స్ కి రావాలని కోరుకుంటున్నాం బ్రో. ఐపీఎల్ ఇది లైక్ ఎంటర్టైన్మెంట్ వరకే చూడకుండా బెట్టింగ్ చేసి ప్రాణాలు పోగొట్టుకొని ఇలా ఐపీఎల్ పైన బెట్టింగ్ ని ఇంకా ఆపలేమంటారా మనం? బెట్టింగ్ ని ఆపాలి బ్రో. మన గవర్నమెంట్ అనేది కఠినంగా చర్యలు తీసుకుంటే బెట్టింగ్ ఆపొచ్చు. కానీ ఈ బెట్టింగ్ వల్ల చాలా కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి. మేము చూస్తా ఉన్నాం న్యూస్ లో కానీ, ఆత్మహత్యలు చేసుకుని చనిపోతా ఉన్నారు. ఇది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే. చూడండి, ఎంటర్టైన్ అవ్వండి, అంతే తప్ప మీ కుటుంబంని బయట పడేసి లక్షల డబ్బు తీసుకొచ్చి ఐపీఎల్ లో బెట్టింగ్ వేసి పోగొట్టుకొని సూసైడ్ చేసుకొని చనిపోయే కంటే ఒక్క సెకండ్ ఆలోచించండి, మీ కుటుంబాల గురించి ఆలోచించండి. ఇప్పుడు బెట్టింగ్ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంటారు? పెద్ద పెద్దలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు బ్రో. ఇది చాలా గ్రౌండ్ లెవెల్ లో జరుగుతా ఉంది, మనకైతే తెలియదు. కానీ నేను చూస్తున్న విధానం న్యూస్ వల్ల అయితే బెట్టింగ్ ఇప్పటికైతే చాలా వరకు కట్టుదిట్టం చేశారు బెట్టింగ్ ని, చాలా చర్చలు జరిపి. దాని తర్వాత అయినా ఆగిందంటారా? ఆగలేదు బ్రో, 1% గానీ ఆగలేదు. ఆల్రెడీ బెట్టింగ్ జరుగుతానే ఉంది. దీన్ని అయితే కఠినంగా చర్యలు తీసుకొని బెట్టింగ్ ఆపాలి బ్రో. బెట్టింగ్ ఆపితేనే మనం కొంచెం దేశం బాగుపడుతుంది నేను అనుకుంటున్నా. చాలా మంది అప్పుల పాలై మరీ సూసైడ్ చేసుకొని చనిపోతా ఉన్నారు. బెట్టింగ్ యాప్ పెట్టినోడికి తప్ప వేసినోడికి ఎవరికి డబ్బులు రావన్న విషయాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నారంటారు మహేష్? అది ఒక జనరేట్ కంప్యూటర్ ద్వారా ఆడిన గేమ్. అది వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా అనుకూలంగా మార్చుకొని వాళ్ళు డబ్బులు సంపాదించి తప్ప మనకు 1 రూపీ అయితే రాదు దాని వల్ల. అది తెలుసుకోలేక ఈ గొర్రెలు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ చదివి జాబులు చేస్తున్నారు. ఏం లాభం బ్రో? అది ఓన్లీ సాఫ్ట్వేర్ జనరేషన్ సిస్టమే కదా అది. కానీ దాని వల్ల వాళ్ళకి ఉపయోగం వస్తుంది, కానీ మనకి పెట్టి పెడితే దానివల్ల ₹1 అయితే డబ్బులు రావు. డబ్బులు మనం పోగొట్టుకోవడం మాత్రమే. వినవి 100% బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఆపండి. నెక్స్ట్ బెట్టింగ్ వేయడం కానీ ఆపండి. బెట్టింగ్ వేయడం వల్ల మీరే డబ్బులు కోల్పోతారు తప్ప డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు. ఆ టీమ్ ఎఫెక్ట్ లేదు బ్రో. ఎవరికి ఇష్టం వచ్చేది వాళ్ళు ఆడుకుంటారు. దానికోసం ఇట్లా అంటే అది అనుకుంటున్నాను నేను. పర్సనల్ గా వ్యక్తి పర్సనల్ స్పోర్ట్ చేయాలని చెప్పి చూస్తా ఉన్నారు. అభిషేక్ గారు జైబ్ లో తీసి ఫర్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అని అంత డెడికేట్ చేసి అంత అంత ధైర్యంతో ఖచ్చితంగా సెంచరీ కొట్టగలనన్న ఆ ధైర్యంతో వెళ్ళి మ్యాచ్ ఆడారు కదా. అలా ఎలా సొంత ప్లే అని ఎలా అంటారు మీరు? అదే అనుకుంటా సొంతంగా స్కోర్ చేసి టార్గెట్లు కూడా చేసుకుంటే అది కాదు బ్రో. టీమ్ ఎఫెక్ట్ పెట్టి మనం టీం తగ్గట్టు ఆడితే కంపల్సరీ సక్సెస్ ఉంటుంది. వస్తారు ప్లే ఆఫ్స్ గానీ వస్తారని అనుకుంటున్నా. వీళ్ళు ఇలాగనే కంటిన్యూ చేస్తే ప్లే ఆఫ్స్ అయితే రాలేరు. ఇంకా 5 మ్యాచ్లు ఉన్నాయి. 5కి 5 గెలిస్తే కానీ ప్లే ఆఫ్స్ కి వెళ్ళగలరు. 5కి 5 గెలుస్తారంటారా? 5-5 గెలవడం అంటే చెప్పలేము. ఆల్రెడీ నిన్న మ్యాచ్ ఒకటి గెలిచింది, బాగానే ఆడారు. అట్లానే టీం ఎఫెక్ట్ పెట్టి ఆడితే 100% గెలుస్తారు. గెలిచి ప్లే ఆఫ్స్ కి రావాలని కోరుకుంటున్నాం బ్రో. ఐపీఎల్ ఇది లైక్ ఎంటర్టైన్మెంట్ వరకే చూడకుండా బెట్టింగ్ చేసి ప్రాణాలు పోగొట్టుకొని ఇలా ఐపీఎల్ పైన బెట్టింగ్ ని ఇంకా ఆపలేమంటారా మనం? బెట్టింగ్ ని ఆపాలి బ్రో. మన గవర్నమెంట్ అనేది కఠినంగా చర్యలు తీసుకుంటే బెట్టింగ్ ఆపొచ్చు. కానీ ఈ బెట్టింగ్ వల్ల చాలా కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి. మేము చూస్తా ఉన్నాం న్యూస్ లో కానీ, ఆత్మహత్యలు చేసుకుని చనిపోతా ఉన్నారు. ఇది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే. చూడండి, ఎంటర్టైన్ అవ్వండి, అంతే తప్ప మీ కుటుంబంని బయట పడేసి లక్షల డబ్బు తీసుకొచ్చి ఐపీఎల్ లో బెట్టింగ్ వేసి పోగొట్టుకొని సూసైడ్ చేసుకొని చనిపోయే కంటే ఒక్క సెకండ్ ఆలోచించండి, మీ కుటుంబాల గురించి ఆలోచించండి. ఇప్పుడు బెట్టింగ్ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంటారు? పెద్ద పెద్దలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు బ్రో. ఇది చాలా గ్రౌండ్ లెవెల్ లో జరుగుతా ఉంది, మనకైతే తెలియదు. కానీ నేను చూస్తున్న విధానం న్యూస్ వల్ల అయితే ఇప్పటికైతే చాలా వరకు కట్టుదిట్టం చేశారు బెట్టింగ్ ని, చాలా చర్చలు జరిపి. దాని తర్వాత అయినా ఆగిందంటారా? ఆగలేదు బ్రో, 1% గానీ ఆగలేదు. ఆల్రెడీ బెట్టింగ్ జరుగుతానే ఉంది. దీన్ని అయితే కఠినంగా చర్యలు తీసుకొని బెట్టింగ్ ఆపాలి బ్రో. బెట్టింగ్ ఆపితేనే మనం కొంచెం దేశం బాగుపడుతుంది నేను అనుకుంటున్నా. చాలా మంది అప్పుల పాలై మరీ సూసైడ్ చేసుకొని చనిపోతా ఉన్నారు. బెట్టింగ్ యాప్ పెట్టినోడికి తప్ప వేసినోడికి ఎవరికి డబ్బులు రావన్న విషయాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నారంటారు మహేష్? అది ఒక జనరేట్ కంప్యూటర్ ద్వారా ఆడిన గేమ్. అది వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా అనుకూలంగా మార్చుకొని వాళ్ళు డబ్బులు సంపాదించి తప్ప మనకు 1 రూపీ అయితే రాదు దాని వల్ల. అది తెలుసుకోలేక ఈ గొర్రెలు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ చదివి జాబులు చేస్తున్నారు. ఏం లాభం బ్రో? అది ఓన్లీ సాఫ్ట్వేర్ జనరేషన్ సిస్టమే కదా అది. కానీ దాని వల్ల వాళ్ళకి ఉపయోగం వస్తుంది, కానీ మనకి పెట్టి పెడితే దానివల్ల ₹1 అయితే డబ్బులు రావు. డబ్బులు మనం పోగొట్టుకోవడం మాత్రమే. వినవి 100% బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఆపండి. నెక్స్ట్ బెట్టింగ్ వేయడం కానీ ఆపండి. బెట్టింగ్ వేయడం వల్ల మీరే డబ్బులు కోల్పోతారు తప్ప డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు.